చాక్లెట్లో బిస్కెట్లో కొనియకపోతే కొనిచ్చేదాకా మొండికేస్తారు కొంతమంది సంటోళ్ళు. ఇంకొందరైతే మంకు పట్టుబట్టి టపటపటపటప కాళ్ళు కింద కొట్టుకుంటా ఏడుస్తూ ఉంటారు. ఇక ఇంకొంతమంది జగమొండి పిల్లగాళ్ళు ఉంటారు. అమ్మ కింద పడి బొర్రుకుంటా ఏ అని కీకలు పెట్టి ఏడుస్తారు కొనిచ్చేదాకా. అయితే పిల్లగాళ్ళంటే గట్నే ఉంటారు కానీ గా ఇటలీ దేశంలో ఒక పెద్ద ఆమె గట్నే కింద పడి బొర్రుకుంటా చిన్న పిల్ల లెక్కనే ఏడుపు అందుకుంది. ఆగో ఎందుకు అట్లా మరి? చిన్నప్పటి అలవాట్లను పెద్దగా అయినా మర్చిపోరు కొంతమంది. ఇది కూడా అసంటి ముచ్చటే. ఇగో చూస్తుంటే నవ్వు వస్తలేదు ఈ పెద్దకే ఏషాలు. సంటి పిల్లగాళ్ళు చాక్లెట్లు పిప్పర్మెంట్లు కొనిత్తలేరని కింద పడి బొరినట్టే బోరుకుంటే ఏడుస్తుంది. ఇంతకు ఎందుకు ఈ పెద్ద చిన్నగాని పెద్ద ఆమె ఏడుతుంది అని అంటే ఉండవలసిన లగేజ్ కంటే ఎక్కువ లగేజ్ పట్టుకపోతుందని గాలి మోటార్ ఎక్కనియకుండా ఆపేసిరట ఇటలీ మిలన్ మాల్ఫెన్సా ఎయిర్పోర్ట్ అధికారులు. లగేజ్ అన్న తక్కువ చేసుకో, పెనాల్టీ అన్న కట్టు అని అట్లయితేనే ఎక్కనిస్తామని బోర్డింగ్ పాస్ గుంజుకున్నారట. కథం వా వా నా పెట్టే నాకి నా సూట్ కేసు గుంజుకుంటారా అని కింద పడి చిన్న పిల్లలు ఏడ్చినట్టే ఏడిచింది. కానీ ఏడిస్తే కొనిస్తేందుకు అదేమన్నా చాక్లెటా, నచ్చ చెప్పేందుకు ఈమెమన్నా సంటి పిల్లనా? పాపం వయసు పెరిగినా ఏడ్చే అలవాటు మార్చుకున్నట్టుంది. ఇంకా గ్రో అప్ పెద్దక్క, గ్రో అప్ అని కింద పడి బొరుతున్న ఈ చైనా పెద్దక్కని లేపి పెనాల్టీ వసూలు చేసి లగేజ్ ఇచ్చి పంపించిరట అధికారులు.